శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, సత్సంగంలో భాగంగా భాగవతం చెప్పుకున్నాము. ఇంతకుముందు వరకు మనం 3 స్కందాలు పూర్తి చేసి నాలుగో స్కంధాన్ని 58 భాగాలుగా చెప్పుకున్నాం. 55వ భాగాన్ని ఈరోజు చెప్పుకున్నాం. మైత్రేయుడు చెప్తున్నాడు విదురుడికి, విదురా విను, మహాత్ముల్లో ముఖ్యుడయ్యా పృథు చక్రవర్తి. భగవత్ ఉపాసన యందు ఏకాగ్రత పొందినవాడై ఆత్మనిష్ఠుడయ్యాడు. అతను తనను పూర్ణ మనోరథుడిలాగా భావించుకున్నాడు. ఆ తర్వాత కాలాలకు తగినట్లుగా యోగ్యములైన విషయాలకు బ్రహ్మార్పణమైన బుద్ధితో భగవంతుడికి అర్పణం చేసి శుద్ధ భక్తి అనుమోదితమైన సత్కర్మల్ని ధర్మాల్ని ఆచరించాడు. ఫలాన్ని బ్రహ్మార్పణం చేసి కర్మలందు అనాసక్తుడయ్యాడు. భగవంతుణ్ణి కర్మాధ్యక్షుడిగా భావించి కర్తృత్వాది అభిమానాలను విడిచి కర్మలను ఆచరించాడు. సామ్రాజ్యలక్ష్మి సమేతుడై సుందర మందిరాల్లో ఉన్నప్పటికీ సూర్యుడిలాగా అంతటా పర్యటిస్తున్న అహంకార రహితుడై తన చిత్తం ఇంద్రియార్థాల్లో చిక్కుకొనకుండా ప్రవర్తించాడు. ఈ విధంగా పృథు చక్రవర్తి అధ్యాత్మ యోగ పరాయణుడై భగవంతుడికి సర్వకర్మలను అర్పించి ఆయా కర్మల్ని ఆచరిస్తూ తన భార్య అయిన అర్చి మహాదేవి వల్ల తనతో సమానులైన విజితాశ్వుడు, ధూమ్రకేశుడు, హర్యశ్వుడు, ద్రవిణుడు, వృకుడు అనే 5 కొడుకుల్ని పొందాడు. ఓ విదురా, సూర్యుడు భూమి నుంచి నీటిని గ్రహించి అవసరమైనట్టు వర్షించే విధంగానే ఆ పృథు చక్రవర్తి ప్రజల నుండి పన్నును గ్రహిస్తూ అవసరమైన సమయంలో తిరిగి ఆ ప్రజలకే దాన రూపంలో పంచి ఇచ్చేవాడు. అగ్నిలాగా తేజస్సు కలవాడు, ఇంద్రుడిలాగా బలం కలవాడు, భూమిలాగా ఓర్పు కలవాడు. ఆయన స్వర్గంలాగా ప్రజల కోరికలను తీర్చేవాడు. మేఘుడిలాగా వాంఛితాలను అవసరమైనంత మేరకు వర్షిస్తూ ఉండేవాడు. సముద్రంలాగా గంభీరుడు, మేరుపర్వతంలాగా ధీరుడు, యమునిలాగా శాసించేవాడు, కుబేరునిలాగా ధనవంతుడు, వరుణుడిలాగా గుప్తార్థాన్ని సంరక్షించేవాడు, సర్వాంతర్యామి అయిన వాయువులాగా ఇంద్రియ బలము, తేజస్సు, ఓజస్సు కలవాడు, రుద్రునిలాగా సంప్రాని ప్రతాపం గలవాడు, మన్మధుడిలాగా సుందరుడు, సింహంలాగా మిక్కిలిదైన శౌర్యవంతుడు, మనువులాగా వాత్సల్యం కలవాడు, బ్రహ్మలాగా ప్రాభవం కలవాడు, బృహస్పతిలాగా బ్రహ్మతత్వ విచారం కలవాడు, శ్రీహరిలాగా జితేంద్రియుడు, విష్ణుభక్తులైన గోవులందు, గురువులందు, బ్రాహ్మణులందు భక్తి కలిగినవాడు, లజ్జాశీలుడు, వినమ్రుడు, మంచి నడవడి కలవాడు, పరోపకారమందు ఆత్మతుల్యుడు, అంటే తనకు తానే సాటి. ఈ విధంగా సకల లోకపాలకుల సుగుణాలన్నింటినీ కూడా పృథు చక్రవర్తి తన వశం చేసుకొని ముజ్జగాల్లోని సజ్జనులకు వీళ్ళ ముందు చేసే విశాల యశో విరాజితుడైన ఆ మహానుభావుడు. ఓ విదురా, చెప్తున్నాడు మైత్రేయుడు విదురుడికి ఇదంతా. జనులు తన విజయగాథలను గానం చేస్తుండగా రామచంద్రుడిలాగా ప్రకాశించాడయ్యా. రమణీయార్థాలు కలిగిన మాటలు మాట్లాడే సత్పురుషులు చక్కగా గానం చేసే తన కీర్తి లహరులు విద్వాంసులు వీణులకు విందు చేస్తూ ఉండగా తన మృదు మధుర వాక్కుల చేత, బుద్ధి వైభవం చేత ప్రజలను అనురాగ పాత్రుడై 2వ చంద్రుడా అన్నట్లుగా రాజశబ్దాన్ని సార్థకం చేసుకున్నాడు. ఇంకా పల్లె ప్రాంతాలన్నింటినీ కూడా వృద్ధి పొందించాడు. చక్కగా ప్రజలను రక్షించాడు. అందరికీ తగుతో వృత్తులు ఏర్పాటు చేశాడు. ధర్మాన్ని సంస్థాపించాడు. ఆ ఈశ్వరుడు ఆదేశం ప్రకారం తన కర్తవ్యాన్ని తను నిర్వర్తించాడు. తనకు వార్ధక్యం వచ్చిందని గ్రహించి
తన ప్రియపుత్రి వంటిదైన ధరిత్రిని కొడుకులకు అప్పగించి ప్రజలు విచారంతో వీక్షిస్తూ ఉండగా భార్యా సహితుడై తిరుగులేనట్టి నియమాలను దాల్చిన వాడై పూర్వం దిగ్విజయం చేయడానికి ఉత్సాహంతో ముందడుగు వేసినట్టే నిశ్చల నియమంతో వానప్రస్థులకు ఉచితమైన ఉగ్ర తపస్సు ఆచరించడానికి ఉత్సాహంగా తపోవనానికి వెళ్ళాడు. రేపు మనం 60వ భాగంలో తర్వాత 60వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. ఈరోజు 59వ భాగం చెప్పుకున్నాం. समर्थगुरु साईनाथ महाराज की जय, दासकन महाराज की जय, भरद्वाज महाराज की जय, व्यास महर्षि की जय. चेकोरा हारती गो सद्गुरुनाथ देव साईनाथ पांच भौतिक तत्वमुलाने हारतुलित्तुमुरा निर्गुणं अगस्तिते वीडी एट्ली आकारं పొందితి ఓ సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మా ఎటు జనించే బాబా మా ఎటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయా ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీ లీలాతల విస్తరణకే విశ్వం సృష్టాయే. బ్రహ్మాండముల రచనము మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు. తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే. చేకోరా హారతీదిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. లోకమే జ్ఞాన శూన్యం ఎవరు కోరరు జ్ఞానం.